ఏనుగుల్లో కుంకి ఏనుగులు, ఆఫ్రికన్ ఏనుగులు, అలాగే మదపుటేనుగులు, ఐరావతాలు ఇలా చాలా రకాలు మీరు వినే ఉంటారు. కానీ ఈరోజు శ్రీ సలీం సయ్యద్ గారు రాసిన 'చదరపు ఏనుగు' అనే శీర్షికతో ఒక కథను వినబోతున్నారు. చదరపు ఏనుగేంటి అని ఆశ్చర్యపోతున్నారా? కథను చివరి వరకు వింటే ఈ పేరు ఈ కథకి చాలా సరిగ్గా ఉంది అని మీరే అంటారు. ఇక కథలోకి వెళ్దాం. సుబ్బారావుని ఉదయం కేర్ హాస్పిటల్లో చేర్పించారట. నిద్రలేవగానే నేను విన్న వార్త నన్ను కలవరపెట్టింది. మేమిద్దరం దాదాపు ఒకే ఈడువాళ్లం కావడం ఒక కారణమైతే, ఇద్దరం కలిసి ఏజీ ఆఫీస్లో 33 ఏళ్లు పనిచేసిన సాన్నిహిత్యం మరో కారణం. 6 నెలల క్రితం నేను, 4 నెలల క్రితం సుబ్బరామయ్య పదవీ విరమణ చేశాం. తొందరగా తెమిలి హాస్పిటల్కెళ్ళాను. అది హాస్పిటల్లా లేదు, స్టార్ హోటల్లా ఉంది. విశాలమైన ఏసీ గది, 2 మంచాలు, మెత్తటి పరుపు, 2 కుర్చీలు, ఓ సోఫా, కలర్ టీవీ, చిన్న ఫ్రిజ్జు. గదిలో సుబ్బరామయ్య లేడు. నన్ను చూడగానే అతని భార్య గొల్లుమంది. పిల్లలు అమెరికా వెళ్ళి మమ్మల్ని మర్చిపోయినా ఇన్నాళ్ళు ఒకరికొకరం తోడుగా ఉన్నాంలెమ్మని ధైర్యంగా ఉండేది. ఇప్పుడు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతారేమోనని భయంగా ఉందన్నయ్యా అంది ఆమె. ఛ, అలా మాట్లాడకూడదు. అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో సుబ్బరామయ్య బహు జాగ్రత్తపరుడు కదా. ఇంతకీ ఏమైంది అనడిగాను. ఉదయం 4ంటికి గుండె నొప్పంటూ మెలికలు తిరిగిపోయారు. ఒళ్లంతా చెమటలు. మొదట కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకైనా మంచిదని ఆటోలో ఈ ఆస్పత్రికి తీసుకొచ్చాను. రాగానే ఇంటెన్సివ్ కేర్లోకి తీసుకెళ్ళిపోయారు. మరి కొద్దిసేపు ఆలస్యమై ఉంటే ఆయన దక్కేవారు కాదని చెప్పారు అంటూ మరోసారి ఆవిడ కన్నీళ్ల పర్యంతం అయింది. మనిషి సన్నగా రివటలా ఉంటాడు. నిన్న సాయంత్రం ఈవినింగ్ వాక్కి కూడా వచ్చాడాయే. కాఫీ టీలు కూడా అలవాటు లేని వ్యక్తి. అన్ని మంచి అలవాట్లున్న సుబ్బరామయ్యకి గుండె నొప్పేమిటి, కలికాలం కాకపోతేను అన్న నా మాటలకి ఏం చెప్పమంటారు? నిన్న సాయంత్రం ఎప్పటికి మళ్ళీ ఈవినింగ్ వాక్కి వెళ్ళి తిరిగొచ్చారు. ఓ అరగంట తర్వాత శ్రీనివాసరావు గారొచ్చారు. ఎవరు? మాతో పాటే ఉద్యోగం చేస్తూ 10 ఏళ్ల క్రితమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడే అతనేనా అనడిగాను. ఆ, ఆ మహానుభావుడే. మీకు తెలుసుగా, శంషాబాద్ దగ్గర మాకో 500 గజాల స్థలం ఉండేది. ఎందుకు తెలీదు? శ్రీనివాసరావు బలవంతం మీదే కదూ మీరు కొన్నది. నన్ను కూడా కొనమని నానా తిప్పలు పెట్టాడు. గజం 200 చెప్పినట్టు గుర్తు నాకు. అంత దూరంలో స్థలాలు కొంటే కాపాడుకోలేక చావాలని వద్దన్నాను. జలగలా వెంటపడి వదలడే. అమ్మో, ఈ ఇన్సూరెన్స్ వాళ్ల నుంచి, ఫ్లాటు అమ్మే ఏజెంట్ల నుంచి మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అన్నాను నేను. ఏడాది క్రితం ఆ స్థలాన్ని మా మూడో అమ్మాయి పెళ్లి కోసమని అమ్మేశాం అని చెప్పింది ఆవిడ. అవునవును, సుబ్బరామయ్య నాతో చెప్పాడు అన్నాను. అదే ఇప్పుడు నా కొంప ముంచేలా ఉంది అన్న ఆవిడ మాటలకి మళ్ళా స్థలాలు కొనమని పీడిస్తున్నాడా ఏమిటి అనడిగాను. అలాగైనా బావుండు, నాకీ కష్టం రాకపోను. వచ్చినాయన ఊరుకోక మేమమ్మిన స్థలం గురించి చిలువలు పలువలు చెప్పాడు. తను వాదించినా వినకుండా మేం తొందరపడి గజం 500 లెక్కన అమ్మేసి పొరపాటు చేశామట. ఇప్పుడు అదే స్థలం గజం 25,000 పలుకుతోందిట. ఇప్పుడమ్ముంటే 1,25,00,000 వచ్చుండేదని లెక్కలేసి మరీ చెప్పాడు. శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తోందని తెలిసాక అక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగిన మాట మాత్రం వాస్తవం అన్నాను నేను. ఆ రాత్రంతా ఈయనకి కంటి మీద కునుకు లేదు. ఒకటే పలవరింతలు. పొరపాటు జరిగిపోయిందే, అయ్యో, ₹1,00,00,000 నష్టపోయానే, బంగారం లాంటి స్థలాన్ని 2.5 లక్షలకి అమ్మేసుకున్నానే, పిల్ల పెళ్లికి అప్పు చేసినా వడ్డీతో కలిసి 4-5 లక్షలు దాటేది కాదు. అలాగైనా మనకి 1,20,00,000 మిగిలుండేవి. చేతులారా ₹1,00,00,000 నష్టం చేసుకున్నాను అంటూ ఒకటే దిగులు పడిపోయారు. అన్నం ముట్టుకుంటే ఒట్టు. ఉదయం గుండె పట్టుకుని మెలికలు తిరిగిపోయారు అని చెప్పింది ఆవిడ.
నాకు శ్రీనివాసరావు నిర్వాకం మీద చాలా కోపం వచ్చింది. వాడికి బుద్ధుందా అసలు? కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? లాభం వచ్చే మాటేమైనా చెప్పాలి గాని, జరిగిపోయిన నష్టాన్ని భూతద్దంలో చూపించి బెంగపడేట్టు చేస్తాడా? అయినా ఎప్పుడైనా ఊహించామా గజం నేల 25,000 ధర పలుకుతుందని? పిల్ల పెళ్ళికి అవసరం వచ్చింది, అమ్మేశాం. మనలాంటి మధ్యతరగతి జీవులు స్థలాలు కొనుక్కునేది ఇలాంటప్పుడు అక్కరకొస్తాయని కదా అన్నాను నేను. ఇంటికెళ్లే ముందు వాణ్ణి పట్టుకుని 4 దులిపెయ్యాలని నిర్ణయించుకున్నాను. 10 ఏళ్ల క్రితం వరకు శ్రీనివాసరావు మాతో పాటే వనస్థలిపురంలో ఉండేవాడు. ప్లాట్ల వ్యాపారం మొదలుపెట్టాక బాగా సంపాదించాడు. 2-3 కాంప్లెక్స్లు కూడా కట్టి సొమ్ము చేసుకున్నాడు. హిమాయత్ నగర్లో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడు. నేను వెళ్లే సమయానికి తమ విశాలమైన లాన్లో ఉన్న తూగుటుయ్యాల్లో కూర్చొని భార్యతో కబుర్లు చెప్తున్నాడు శ్రీనివాసరావు. నన్ను చూడగానే లేచి ఎదురొచ్చి కౌగిలించుకున్నంత పని చేశాడు. అబ్బా, నేనే మీ ఇంటికొద్దామనుకుంటున్నా, నువ్వే వచ్చేశావు అన్నాడు. అతని భార్య కాఫీ పంపిస్తానుండండి అంటూ లోపలికెళ్ళిపోయింది. రాజభవనం లాంటి ఇల్లు, హంగు ఆర్భాటాలు, అష్టైశ్వర్యాలతో తులతూగుతున్న ఒకప్పటి నా సహోద్యోగి శ్రీనివాసరావు. వచ్చిన విషయం మర్చిపోయాను. జలసి విషంలా నా నరనరాన పాకుతోంది. అతను స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నాడని తెలిసి, బంగారంలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేస్తానంటావేంటి మూర్ఖంగా అన్నాను అప్పట్లో. అప్పుడతను నన్ను కూడా ఆ ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నించాడు. ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని బలవంత పెట్టాడు. ఈ ఉద్యోగాల్లో ఏముంది చెప్పు? ఉదయం నుంచి సాయంత్రం వరకు గాడిద చాకరీ చేస్తే నెలకి 10-15 వేలు, అంతేగా. ఈ రోజుల్లో ఆ డబ్బు ఏ మూలకి? అదే బిజినెస్లో అయితే లక్షలు సంపాదించచ్చు అన్నాడు. సంపాదించను వచ్చు, ఉన్నదంతా పోగొట్టుకోను వచ్చు అన్నాను ఎగతాళిగా. అతను నవ్వాడు. ఒకప్పటి సామెత గుర్తుందా నీకు? భూమిని నమ్ముకున్నవాడెప్పుడూ పాడైపోడని. అదిప్పుడు పచ్చి నిజం. భూమిలో వ్యవసాయం చేయడం కాదు, భూమితో వ్యాపారం చేయడం అన్నమాట. ఇందులో లాభం తప్ప నష్టం వచ్చే ప్రసక్తే లేదు. నా మాట నమ్ము అన్నాడు. నేను నమ్మలేదు. ప్రతిఫలంగా పశ్చాత్తాపాన్ని ఇప్పుడు గుండె మీద పర్వతంలా మోస్తున్నాను. మనం వ్యాపారంలో భాగస్వాములం అవుతామనుకున్నాను. నువ్వు కలిసి రాలేదు. పోన్లే అని సరిపెట్టుకున్నా. కనీసం రిటైర్ అయినాక ఆ డబ్బునేం చెయ్యాలి అని నా దగ్గరికి సలహాకొస్తావనుకున్నాను. రాకపోతే బాధపడ్డాను కూడా. నీకేదో విధంగా సహాయపడాలని తాపత్రయం. ఇంతకీ రిటైర్ అయినాక వచ్చిన డబ్బుని ఏం చేశావు అని అడిగాడు. 10 లక్షల పైచిలుకొస్తే బ్యాంకులో వేశాను అన్నాను నేను. అనుకున్నాన్లే, అందరూ చేసే పొరపాటే నువ్వు చేశావు. బ్యాంకులో వేస్తే ఏమొస్తుంది? 6% వడ్డీ కూడా రాదాయే. ఎంత బ్యాడ్ ఇన్వెస్ట్మెంటో ఆలోచించావా అన్నాడు. ఇంకేం చేయమంటావు చెప్పు? చిట్ ఫండ్ కంపెనీల్లో పెడదామంటే అన్నీ మన నెత్తిన శటకోపం పెట్టేవేనాయే. ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో పెడదామంటే కృషి బ్యాంకులాగానో వాసవి బ్యాంకులాగానో బిచాణా ఎత్తేస్తాయని భయం. అందుకే సేఫ్గా ఉంటుందని స్టేట్ బ్యాంకులో ఫిక్స్డ్ చేశాను అన్నాను నేను. ఘనకార్యం చేశావులే. సేఫ్ అనుకోబట్టే మీరందరూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టున్నారు. రిస్క్ తీసుకోవాలి. ఈ రోజుల్లో ఎంత రిస్క్ తీసుకుంటే అంత లాభం. అదే డబ్బుతో స్థలం కొనుంటే ఈ పాటికి 2 10 లక్షలకి 10 లక్షలు లాభం అన్నాడు శ్రీనివాసరావు. నా కళ్ల ముందు నేను పోగొట్టుకున్న 10 లక్షల లాభం విశ్వరూపంలో కనిపించి కళ్ళు తిరిగాయి. 6 నెలల్లో అంత లాభం వస్తుందా అన్నాను. నువ్వు పేపర్ చూడ్డం లేదా? మొన్నటికి మొన్న కూకట్పల్లిలో ప్రభుత్వ స్థలాలు వేలం వేస్తే గజం 50,000 పలికింది. మర్నాడే ఆ చుట్టుపక్కల రేట్లన్నీ పెరిగి కూర్చున్నాయి. జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 36లో గజం ధర ₹1,00,000. అక్షరాల 1,00,000. బంగారం పరిచినా అంత ధర పలకదు. 10 ఏళ్ల క్రితం మాదాపూర్లో ప్లాట్లు కొనమని బలవంత పెట్టాను గుర్తుందా అన్నాడు. లేకే. అప్పుడు గజం 3,000 ధర పలికినట్టు గుర్తు. సిటీకి అన్ని కిలోమీటర్ల దూరంలో అంత డబ్బు పెట్టి కొనాలా అని నేను ఊరుకుండిపోయాను అన్నాను నేను. అదే స్థలం ఇప్పుడు గజం 30,000 పైనే.
అంటే 10 ఏళ్లలో 10 ఇంతలైందన్నమాట. ఇంతగా లాభాన్ని అందించే పెట్టుబడి మరొకటి లేదంటే నమ్ము. ఇక్కడ రేటు అమ్మే వ్యక్తి నిర్ణయించటం లేదు. అతను గజం 25,000 కొనేవాళ్లు పోటీలు పడి 28కో 30కో ఎగరేసుకుపోతున్నారు. అంటే మనం స్థలాన్ని కొనేటప్పుడు ఎలుకపిల్లలా ఉండి కొన్ని నెలల తర్వాత అమ్మేటప్పుడు అది ఏనుగులా మారిపోతుంది. నా కళ్ల ముందు రెక్కలు తొడుక్కొని ఎగురుతున్న తెల్లటి ఐరావతాలు కనిపిస్తున్నాయి. సరే, ఇంతకీ నన్నేం చేయమంటావ్? భారమంతా అతని మీద మోపుతూ అడిగాను. అలా అడిగావు బావుంది. మహేశ్వరం మండలం తెలుసు కదా. దానికి 10 కిలోమీటర్ల దూరంలో రోడ్డుకి దగ్గరగా 5 ఎకరాల స్థలం అమ్మకానికుంది. ఎకరం 6 లక్షలు చెప్తున్నారు. 5కి బేరం కుదరచ్చు. కొని ఓ 4 నెలల తర్వాత అమ్మేసినా ఎకరానికి 7-8 లక్షలు పలుకుతుంది అన్నాడు శ్రీనివాసరావు. ఏమిటి, 4 నెలల్లో అంత పెరుగుతుందా అన్నాను నేను. తప్పకుండా పెరుగుతుంది. మార్కెట్ని బాగా స్టడీ చేసి చెప్తున్నాను. ఖరారైన ఔటర్ రింగ్ రోడ్డుకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పొలం. ఎకరా 10 లక్షలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు అతను. మరి 5 ఎకరాలంటున్నావు? నా దగ్గరున్నది 10 లక్షలే అన్నాను. నువ్వు 2 ఎకరాలు కొనుక్కో, మిగతా 3 మరెవరికైనా అమ్మేస్తాలే అన్నాడు. ఎకరా 5 కన్నా తగ్గదా అన్నాను ఆశగా. నేను చెప్పింది మినిమం ధర. 6 లక్షలు చెప్పినా అర నిమిషంలో డీల్ సెటిల్ చేసుకునేవాళ్లున్నారు అన్నాడు. సరే, ఎన్ని రోజుల్లో డబ్బులు సర్దుబాటు చెయ్యాలి అన్నాను. ఎన్నో రోజులా? భలేవాడివే, రేపో ఎల్లుండో తెచ్చివ్వు. ఇంకా ఆలస్యమైతే రేట్లు పెరిగిపోయే ప్రమాదం ఉంది అన్నాడు. నా భార్యకి విషయం చెప్పాను. అవునండి, నేను కూడా ఈ విషయమే మీకు చెప్పాలనుకున్నాను. గచ్చిబౌలి దగ్గర కూడా లేఅవుట్ ప్లాట్లున్నాయని నా స్నేహితురాలు చెప్పింది. వాళ్ళు 500 గజాల స్థలం కొన్నారట. గజం ప్రస్తుతం 5,000. కొన్ని రోజులు పోతే గజం 15,000 కూడా కావచ్చనింది అని చెప్పింది నా శ్రీమతి. మన దగ్గరున్న 10 లక్షలకి 200 గజాల స్థలం వస్తుంది. దానికన్నా మహేశ్వరం దగ్గర 2 ఎకరాలు కొనడమే మంచిదేమో అన్నాను నేను. ఏది మంచిదో ఏది చెడ్డదో అర్థం కావట్లేదండి. మన దగ్గర మిగిలింది ఆ 10 లక్షలే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంది తను. ఆమె మాటల్లో నిజముంది. ఈ విషయంలో తొందరపడి చేతులు కాల్చుకోవడం కంటే నెమ్మదిగా ఆలోచించి నలుగురిని సంప్రదించి అడుగేయడం మంచిదనిపించింది. ఈవినింగ్ వాక్కి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు స్నేహితుల్ని సలహా అడిగాను. ఇదంతా ఒక బుడగలాంటిది. పెరిగి పెరిగి ఎప్పుడో ఓసారి టప్పుర పేలిపోతుంది. అలా పేలడానికి ముందు స్థలాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్లంతా నెత్తిమీద గుడ్డేసుకోవాల్సిందే అన్నాడు ఒకతను. బెంగుళూరులో అలాంటి పరిస్థితి ఏర్పడింది. రియల్టర్ల మాయాజాలం వల్ల స్థలాల ధరలు, అపార్ట్మెంట్ల ధరలు పెరిగి పెరిగి ఆకాశాన్నంటి టక్కున పడిపోయాయి. హైదరాబాదులో కూడా అటువంటి పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది అన్నాడు మరొకతను. నాకు భయమేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో నిష్ణాతులైన ఒకరిద్దరిని సంప్రదించాను. మరో 2 ఏళ్ల వరకు ఢోకా లేదని, స్థలాల ధరలు పెరుగుతూనే ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ మీమాంసలో నెల దాటిపోయింది. ఎప్పటిలా శ్రీనివాసరావు జలగలా వెంటపడి పీడిస్తాడని, ఎలా తప్పించుకోవాలరా భగవంతుడా అని భయపడ్డాను కాని అతను పత్తాలేడు. కనీసం ఫోను కూడా చేయలేదు. చివరికి 2 ఎకరాల స్థలం కొనడానికే నిశ్చయించుకొని అతనింటికి వెళ్ళాను. లేడు. రావడానికి గంట పట్టొచ్చంటే చిక్కడిపల్లి వెళ్ళి కొన్ని పనులు చూసుకొని రాత్రి 8ంటికి మళ్ళా వెళ్ళాను. అప్పుడే వచ్చినట్టున్నాడు. ఫోర్డు కారు దిగుతూ కనిపించాడు. రావోయ్, నెల దాటిపోయింది, ఏమైపోయావ్? నీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నాను అన్నాడు. 10 లక్షల పెట్టుబడి కదా, కాస్త ఆలోచించి పెడితే మంచిదని నాంచాను నేను. అదే మీతో వచ్చిన సమస్య. ఇప్పుడంతా ఫాస్ట్ యుగం, వేగం, విపరీతమైన వేగం. ఆ వేగాన్ని అందుకోపోతే మనం వెనకబడిపోతాం అన్నాడు. అవుననుకో, స్థలాల విషయంలో నీకున్న అవగాహన మాకుండదుగా. భయం అనిపిస్తుంది. నువ్వు చెప్పిన 2 ఎకరాల స్థలం కొనడానికే నిర్ణయించుకున్నాను. నువ్వు చెప్తే 10 లక్షలు రేపు డ్రా చేసి తెస్తాను అన్నాను నేను.
పెద్ద జోక్ విన్నట్టు నవ్వాడు. ఏ కాలంలో ఉన్నావు? ఇంకెక్కడి స్థలం? ఇప్పుడు ఎకరం 10 లక్షలకి తక్కువ లేదు. నేను చెప్పినప్పుడే కొనుంటే 100% లాభం వచ్చుండేది. నేను ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాను అతని మాటలకి. నెల రోజులకే పెరిగిపోయిందా అన్నాను. నెల దాకా ఎందుకు? రోజు రోజుకి రేట్లు పెరిగిపోతున్నాయి. సాఫ్ట్వేర్ జీతాల గురించి నీకు తెలుసు కదా. 25 ఏళ్ల వయసుండదు. జీతాలు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి. వీళ్ళకి తోడు ఎన్ఆర్ఐలందరూ తమ పెట్టుబడినంతా ఇక్కడి స్థలాల్లో పెట్టడం సేఫ్ అనుకుంటున్నారు. అందుకే ధరలు వేలం వెర్రిగా పెరిగిపోతున్నాయి అన్నాడు శ్రీనివాసరావు. మరిప్పుడెలా అన్నాను దిగులుగా. చేతికందిన స్వర్గం చేజారిపోతున్నట్టనిపించింది. నా అంత దురదృష్టవంతుడు ఉండడని నిందించుకున్నాను. చెప్పాగదా, తొందరపడకపోతే మనకు దక్కాల్సింది మరెవరో తన్నుకుపోయే పరిస్థితి. ఓ పంచేద్దాం. ఆ స్థలానికి దగ్గర్లోనే మరో స్థలం అమ్మకానికుంది. ఎకరా 10 లక్షలు. కొంటావా అన్నాడు. కొన్నాక రేటు పెరుగుతుందంటావా అనడిగాను. అందులో అనుమానమే అక్కర్లేదు. ఓ సంవత్సరంలో 25 లక్షలు రావడం గ్యారంటీ అన్నాడు. నా ఆశలకి రెక్కలొచ్చాయి. 10 లక్షల పెట్టుబడి పెడితే సంవత్సరానికి 15 లక్షలు లాభం. మర్నాడే 10 లక్షలు డ్రా చేసి అతని చేతిలో పెట్టాను. 10 రోజుల్లో రాతకోతలు పూర్తయ్యాయి. అప్పటినుంచి వారానికోసారి శ్రీనివాసరావుని కలుసుకోవడం, నా పొలం ఏ రేటు పలుకుతుందో వాకబు చేయడం అలవాటుగా మారింది. స్థలం కొని 3 నెలలు దాటాక, నువ్వు అదృష్టవంతుడివోయ్, ప్రస్తుతం ఎకరా 15 లక్షలు పలుకుతోంది అన్నాడు శ్రీనివాసరావు. 25 ఆగి అమ్మేద్దాం అని కూడా అన్నాడు. ఆ రోజు మా ఆనందానికి అవధులు లేవు. ఇంట్లో పాయసం వండుకొని పండగలా సంబరపడిపోయాం. 5 నెలలు గడిచేటప్పటికీ ఆ స్థలం 20 లక్షల ధర పలుకుతోంది అని చెప్పాడు. ఒకరోజు హడావిడిగా మా ఇంటికొచ్చాడు. 25 లక్షల ధర ఉందని, స్థలం అమ్మేద్దామని అంటాడనుకున్నాను. విషయం అది కాదు. ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో స్వల్పంగా మార్పు జరిగిందట. అది ఎటుకి ఎంత జరిగిందో తెలిస్తేగాని మనశ్శాంతుండదు అన్నాడు. అందులో కంగారు పడాల్సిన విషయమేమిటో నాకర్థం కాలేదు. మా ఇంటికొచ్చి ఈ విషయం నాకెందుకు చెప్పాడో తెలియలేదు. 2 నెలలు గడిచాక మా ఇంటికి ఓ నోటీసొచ్చింది. నేను కొన్న ఎకరా పొలం ఔటర్ రింగ్ రోడ్డుకి కిలోమీటర్ పరిధిలో ఉన్నందున ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుందని, దానికి తగిన పరిహారం చెల్లిస్తుందని దాని సారాంశం. గుండె జారిపోయిన భావన. శ్రీనివాసరావు దగ్గరికి పరిగెత్తాను. ఏం చేస్తాం? మన దురదృష్టం. నీది ఎకరం పొలమే, నాది 4 ఎకరాలు అన్నాడు. అతని 4 ఎకరాల గురించి నాకెందుకు? నా ఎకరం పొలం గురించే కదా దిగులంతా. అసలేం జరిగింది అనడిగాను బలహీన స్వరంతో. మనం పొలం కొన్నప్పుడు ఆ స్థలం ఔటర్ రింగ్ రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉండింది. సేఫ్ అనుకున్నాను. ఇప్పుడు అలైన్మెంట్ మారడం వల్ల 1 కిలోమీటర్ ఇటుకు జరిగి మన పొలాన్ని మింగేసింది. మన కొంప ముంచింది. రింగ్ రోడ్డుకి 1 కిలోమీటరు అటు ఇటు ఏ రకమైన కట్టడాలు ఉండకూడదని ప్రభుత్వ నిర్ణయం. అందుకే ఆ పరిధిలోకొచ్చే స్థలాల్ని స్వాధీనపరుచుకుంటోంది అన్నాడు శ్రీనివాసరావు. మరి నష్టపరిహారం ఎంతిస్తారు? భయపడుతూనే అడిగాను. చెప్పలేం. ఎకరాకి 50,000 రావచ్చు. 1,00,000 మనం అదృష్టవంతులం కిందే లెక్క అన్నాడు. అనంతమైన దిగులు పిడిబాకులా గుచ్చుకుంది. గుండెల్లో నొప్పి. నా ఎకరా స్థలం మదపుటెనుగులా మారి తన భీకరమైన పాదాలతో నా గుండెని తొక్కుతున్నట్టు విపరీతమైన నొప్పి. కుడిచేత్తో గుండెని పట్టుకుని అక్కడే కూలబడిపోయాను. సమాప్తం. ఇదండి కథ. చదరపు ఏనుగు అనే పేరు ఈ కథకి ఎందుకు పెట్టారో మీకిప్పుడు అర్థమయ్యే ఉంటుంది. చదరపు గజాలు, ఎకరాలు లెక్కన కొన్న స్థలాలన్నీ ఏనుగుల్లాగా మారి సామాన్య మానవుడి గుండెల మీద నాట్యం చేస్తున్నట్టే ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా రియల్ ఎస్టేట్లో పెట్టి మోసపోయారా? మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఇలా కుదేలైపోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నారా? వాళ్ళ అనుభవాలు కానీ, మీ అనుభవాలు కానీ కమెంట్ రూపంలో పొందుపరచండి. కొందరైనా విని చదివి మారతారేమో. ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి.
మరింత మందికి ఈ కథ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సలీం సయ్యద్ గారు రాసిన కథలు కొన్ని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిని కూడా వినండి. ధన్యవాదాలు.